అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మిర్చి బజ్జీ. ఈ వీడియోలో మనం మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ హడావుడి లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా త్వరగా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఓకే, ఇప్పుడు మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తయారీ విధానంలోకి వెళ్దాం. నార్మల్ మిర్చితో మనం మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ నార్మల్ మిర్చి బజ్జీ కోసం మీరు 8 నుంచి 10 వరకు ఈ మిర్చి తీసుకోండి. ఈ మిర్చి బజ్జీలో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని ఈజీగా సింపుల్గా మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చి తీసుకోండి. ఈ పచ్చిమిర్చిని చివర కొంచెం అన్నిటికీ కట్ చేయండి. కొంచెం అన్ని మిర్చికి ఈ విధంగా కట్ చేసేయండి. ఇదే విధంగా అన్నిటికీ కట్ చేసేయండి. ఈ విధంగా అన్ని మిర్చికి కట్ చేసిన తర్వాత ఈ పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని ఇందులో ఉన్న గింజలను పూర్తిగా తీసేయాలి. ఒకవేళ కారం ఇష్టపడే వాళ్ళు ఈ గింజల్ని తీయకపోయినా పర్వాలేదు. ఎక్కువ కారం తినలేని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు ఇందులో ఉన్న ఈ గింజల్ని పూర్తిగా తీసేయాలి. ఈ విధంగా మిర్చిని కట్ చేసి మిర్చిలో ఉన్న గింజల్ని పూర్తిగా తీసేసి ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా ఈ మిగతా మిర్చిని కూడా అన్నిటినీ ఇలానే కట్ చేసుకొని గింజలు తీసేయాలి. ఈ 8 నుంచి 10 మిర్చి వరకు ఈ మిర్చిని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని మధ్యలోకి కట్ చేసుకొని గింజలు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఈ 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. ఓకే, 1 కప్పు శనగపిండికి ఇందులో చిటికెడు మాత్రమే వేసుకోండి పసుపు. చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. రుచికి సరిపడా అంటే 1/2 టీ స్పూన్ అయితే 1 కప్పు శనగపిండికి 1/2 టీ స్పూన్ సాల్ట్ సరిపోతుంది. మరియు 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. మరియు కొంచెం వాము, కొంచెం అంటే కొంచెమే. వాము ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసేయండి. లేదు వాముని ఇష్టపడే వాళ్ళు, వాముతో తినాలనుకునే వాళ్ళు కొంచెం వాము యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో కొంచెం చిటికెడు బేకింగ్ సోడా వేసుకోండి. అలాగే ఇందులో వేడి చేసిన 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. మనం వంటకి యూజ్ చేసేది. కొంచెం లైట్గా గోరువెచ్చగా వేడి చేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మీరు బజ్జీకి తగ్గట్టు పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం సైజులో పిండిని మంచిగా కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకొని అయితే పిండిని కలుపుకోకండి. అలా చేయడం వల్ల మనకు పిండి లూజ్ అయితే మిర్చి బజ్జీ అనేది పర్ఫెక్ట్గా రాదు. అలాగే ఇంకొకటి, ఈ మిర్చి బజ్జీ కోసం మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే మనం ఈ మిర్చి బజ్జీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇలానే కొంచెం వాటర్ వేస్తూ మీరు పిండిని మంచిగా కలుపుకోండి. మనం బజ్జీ వేసుకోవడానికి పిండి రెడీ. ఈ విధంగా కలుపుకుంటే మనకు బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది.
మనకు బజ్జీ వర్షం పడుతున్న టైంలో లేదా చల్లగా ఉన్న టైంలో మిర్చి బజ్జీ, పకోడీ, అలా ఆలు బజ్జీ తినాలనిపిస్తుంది కదా. ఆ టైంలో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మీరు త్వరగా బజ్జీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, మనకు పిండి రెడీ కాబట్టి ఇప్పుడు మనం బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఆ తర్వాత మీరు పిండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ ఆయిల్ ఎక్కువగా వేడయ్యేలాగా మంట హైలో పెట్టి వేడి చేసుకోండి. మనకు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ఈ పిండిని కలిపెట్టుకున్నాం కదా, ఈ పిండిలో ఈ మిర్చిని నిండుగా ఇలా మిర్చి మొత్తం పిండి మొత్తం ఇలా అంటేలాగా కలుపుకొని డీప్ ఫ్రై ఈ ఆయిల్లో వేసేసుకోండి. ఇలానే అన్ని మిర్చిని ఈ పిండిలో డిప్ చేసేసి ఈ పిండి మొత్తం ఈ మిశ్రమం మొత్తం మిర్చికి పట్టేలా డిప్ చేసేసి ఆయిల్లో వేసేసుకోండి. ఇలానే అన్ని మిర్చిని వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మీరు మిర్చి బజ్జీ వేసుకున్న తర్వాత మంట మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోకండి. మంట మీడియంలో ఉంచి మీరు మిర్చి బజ్జీ వేసుకొని ఈ మిర్చి బజ్జీని రెండు వైపులా ఒకవైపు పూర్తిగా ఫ్రై అయ్యాక రెండో వైపుకు తిప్పుకొని మంచిగా ఫ్రై అయ్యేలా చూసి ఫ్రై చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఒకవైపు ఈ విధంగా పూర్తిగా ఫ్రై అయ్యాక మనం రెండో వైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు మంట మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల మనకు లోపల అనేది బయట అనేది మంచిగా ఫ్రై అవుతుంది. అదే మంట హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకు మిర్చి బజ్జీ అనేది అంతగా ఫ్రై అవ్వదు. అందుకే మీరు మంట మీడియంలో ఉంచి ఈ విధంగా మిర్చిని ఫ్రై చేసుకోండి. ఓకే, మనకు మిర్చి బజ్జీ రెండు వైపులా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకోండి. మిగిలిన మిర్చీలను కూడా ఇదే విధంగా బజ్జీ వేసుకోండి. సెకండ్ టైం వేసుకున్న మిర్చి బజ్జీ కూడా మనకు రెడీ. ఇప్పుడు ఇది బౌల్లోకి తీసుకుందాము. ఇవి కూడా మొత్తం తీసుకొని బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఫైనల్గా మనకు వేడివేడి మిర్చి బజ్జీ రెడీ. ఈ రెసిపీ తప్పకుండా మీరు ట్రై చేయండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.